హలో అండి. ఊరగాయ అంటే ఇష్టం లేనోళ్ళు ఎవరైనా ఉంటారా? ఊరగాయ అంటే నాకైతే చాలా ఇష్టం అండి. ఈరోజు నేను చేసే ఊరగాయ ఏంటో తెలుసా? నిమ్మకాయ, పండు మిర్చి, ఆలివ్ కాయలేసి ఊరగాయ చేస్తున్నాను. డిఫరెంట్‌గా ఉంటది. టేస్ట్ అయితే సూపర్ ఉంటదండి. ఎలా చేశానో చూపిస్తాను చూసేయండి. ముందుగా చెరవలోకి నిమ్మకాయలు తీసుకొని అందులో ఉప్పు, పసుపు, వాటర్ ఏసుకొని ఓన్లీ 5 మినిట్స్ అలా మగ్గించుకోవాలనమాట. తర్వాత ఆ వాటర్ అంతా తీసేసి జాలి గిన్నెలో వేసుకోవాలనమాట. నిమ్మకాయలనైతే పూర్తిగా చల్లార్చుకోవాలి. తర్వాత పెనం పెట్టేసి ఆవాలు, మెంతులు, జీలకర్ర మెంతులైతే కొద్దిగానే వేసుకోవాలన్నమాట. ఫ్రై చేసుకోవాలి. ఇక్కడ చూడండి నిమ్మరసం పిండి పెట్టేశాను. పండుమిర్చి, వెల్లుల్లి కూడా రెడీ చేసి పెట్టాను. పూర్తిగా చల్లార్చిన నిమ్మకాయల్ని ఒప్పులుగా కట్ చేసి పక్కన పెట్టుకున్నాను. ఇక్కడైతే మిక్సీలో ఉప్పు, జీలకర్ర, ఆవాలు, మెంతులు వేసుకొని పౌడర్ లాగా మిక్సీ పట్టుకుంటున్నాను అనమాట. మనం ఏదైతే గిన్నెలో ఊరగాయ కలుపుకుంటామో ఆ గిన్నెలోకి ఈ పౌడర్ వేసుకోవాలి. చాలా బాగుంటుందండి. చాలా డిఫరెంట్గా ఉంటుంది. ఆలివ్ కాయలు ఉంటే వేసుకోవచ్చు, లేదంటే లేదు. తర్వాత అయితే పండుమిర్చి, ఎల్లిపాయ కూడా ఎక్కువే వేసాను. మిక్సీ పట్టుకోవాలి. చూసారా, ఇలా అయితే మిక్సీ పట్టుకోవాలన్నమాట. ఇక్కడ చల్లార్చుకొని కట్ చేసుకున్న నిమ్మకాయ ఉప్పులను కూడా వేసుకొని మొత్తం బాగా ఆ మసాలాల్లో పట్టించాలన్నమాట. తర్వాత పండుమిర్చి పేస్ట్ని కూడా వేసుకొని బాగా కలిసేలాగా కలుపుకోవాలి. ఇందులో ఆలివ్ కాయలు ఉంటే వేసుకోండి, లేదంటే లేదు. ఇదే ప్రాసెస్లో ఆలివ్ కాయలు లేకున్నా కూడా చాలా బాగుంటుందండి. నేను ఉన్నాయి కాబట్టి వేసాను అంతే. చాలా డిఫరెంట్గా ఉంటుంది, చాలా బాగుంటుంది, హెల్త్ కూడా చాలా మంచిది. అయితే తర్వాత అయితే కొద్దిగా పసుపు, మెయిన్ నిమ్మరసం అనమాట. ఈ నిమ్మరసం వల్ల మనకు గ్రేవీ లాగా ఉంటుంది, టేస్ట్ కూడా సూపర్ ఉంటుంది అనమాట. మొత్తం అంతా కలిసేలా కలుపుకొని ఒక 5 డేస్ అయితే ఊరనివ్వాలండి. కంపల్సరీగా ఒక 5 డేస్ ఊరనివ్వాలి. నెక్స్ట్ వీడియోలో ఎలా వచ్చింది ఏంటి అనేది చూపిస్తాను, చూసేయండి. సూపర్ ఉంటుందండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సపోర్ట్. బాయ్.